చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏంటమ్మా మీరు చెప్తుంది? కేసు చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎవరూ ఏం చేయలేం. నాకు తెలుసండి మీరెవరు ఏమి చేయలేరని. మా బావని ఎలా విడిపించుకోవాలో నాకు బాగా తెలుసు. అది ఒక్క నిమిషం నువ్వు ఉండు. తహసీల్దార్ అమ్మా, మరిప్పుడు ఎలా అమ్మా? విక్రమ్ ఇచ్చే స్టేట్మెంట్ని బట్టి మనం ఏం చేయాలో ఆధారపడి ఉంటుంది. ఓహో, అదా విషయం. నానా, మనం ఇప్పుడే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఏంటో తెలుసుకుందాం. పదా పదరా. అమ్మా, ఇప్పుడు నా అల్లుడు పరిస్థితి ఏంటమ్మా? మీరేం బాధపడకండి. నాకు ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా సరే రాజాబాబు గారిని బయటకు తీసుకొస్తాను. ఇది నా మాట. మీరు ధైర్యంగా ఉండండి. అన్నయ్య ఇంకా రాలేదేంటి? వెంటనే వస్తానని చెప్పాడు కదా. రాజాబాబుకి ఏం కాదమ్మా, వచ్చేస్తాడు. లేదత్తయ్య, నాకు చాలా భయంగా ఉంది. ఎందుకమ్మా భయపడతావు? రాజాబాబుని తీసుకురావడానికి రాఘవయ్య, మామయ్య, ఆది, అంతేకాకుండా మానస గారు కూడా వెళ్లారు కదా. ఇప్పుడు వాళ్ళు తీసుకుని వస్తూ ఉంటారు. నువ్వు లోపలికి రామ్మా. లేదత్తయ్య, మా అన్నయ్యని చూసేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. అలాగంటే ఎలాగ విన్నలమ్మా? లోపల బామ్మ బెంగతో అన్నం కూడా తినలేదు. నువ్వు వచ్చి కొద్ది ధైర్యం చెప్పమ్మా. లేదు సూరిబాబు, నా వల్ల కావడం లేదు. అక్కడ అన్నయ్య ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏమో. వెన్నెలా, నేను చెప్తున్నాను కదమ్మా, రాజాబాబుకి ఏం కాదమ్మా. నా మాట విను. చూడు, మామయ్య వస్తున్నాడు. అన్నయ్య ఎక్కడా? చెప్పండి మావయ్య, అన్నయ్య ఎక్కడా? చెప్పండి మావయ్య, అన్నయ్య ఎక్కడా? రాఘవయ్య, పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కదా, అక్కడేమైంది? రాజాబాబును వదిలిపెట్టారా? లేదు గంగా, రాజాబాబును అరెస్ట్ చేసి సెల్లో పెట్టారు. కేసు చాలా స్ట్రాంగ్ గా ఉందంట. రాజాబాబునంత సులభంగా వదలడం కష్టమని పోలీసులు చెప్తున్నారు. అన్నయ్య, అన్నయ్య. వెన్నెలా, ఊరుకో వెన్నెలా. మీ అన్నయ్యకేం కాదమ్మా. అమ్మా, రాఘవయ్య, ఇప్పుడు వేరే మార్గమేం లేదా? రాజాబాబు బయటికి రావాలంటే విక్రమ్ని కొట్టలేదని స్టేట్మెంట్ ఇవ్వాలి. అలాగైతేనే రాజాబాబుకి ఏమీ జరగదు. గంగా, నా అల్లుండి ఖైదీలాగా పోలీస్ స్టేషన్లో చూసేసరికి నేను తట్టుకోలేకపోతున్నాను. నా ప్రాణం తరుక్కుపోతుంది.
పాపం అంటే ఏంటో తెలియని నా అల్లుడికి ఈ శాపం తగలడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నాకేమీ అర్థం కావట్లేదు. దేవుడా, ఎలాగైనా రాజబాబు బయటకు వచ్చేలా చూడు స్వామి. రాజాబాబు బయటికి రావాలంటే విక్రమ్ని కొట్టలేదని స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏం కావాలి సార్? బ్యాంక్ ఆఫీసర్ విక్రమ్ ఏ రూమ్ లో ఉన్నాడు? రైట్కి తిరిగి స్ట్రైట్ వెళ్తే లెఫ్ట్ సైడ్ లాస్ట్ రూమ్ సార్. పద. థ్యాంక్స్ అమ్మా. నానా, ఆ ఆఫీసర్ని కొట్టింది బావే అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే తన ప్రాణాలు నేనే గాల్లో కలిపేస్తాను. రే అదే, ముందైతే మాట్లాడదాం పద. అక్కడ మా బావని స్టేషన్లో పెట్టి నువ్వు ఇక్కడ హాయిగా నిద్రపోతున్నావా? ఎవరు మీరు? మేమెవరన్నది పక్కన పెట్టండి, ముందు మీరెవరో చెప్పండి. నేను విక్రమ్ పిన్నిని. ఇంతకీ మీరెవరో చెప్పండి. నానా, నేను చెప్తే బాగుండదు, నువ్వే చెప్పు. మేమెవరమంటే రాజాబాబుకి బంధువులం. రాజాబాబుకి నేను స్వయానా మామనవుతాను. వీడు నా కొడుకు ఆదికేశవుడు. ఎందుకొచ్చారు? మీరు ఏదో మా బావ మీద కంప్లైంట్ ఇచ్చారని స్టేషన్లో పెట్టారు. ఇప్పుడు ఈ ఆఫీసర్ స్టేట్మెంట్ ఇస్తే కేసు ఫైల్ చేస్తారంట, లేదంటే మా బావను వదిలేస్తారంట. అందుకే మా బావ మీద స్టేట్మెంట్ ఇవ్వద్దు అని ఆఫీసర్కి చెప్పడానికి వచ్చాను. ఏంటి బెదిరిస్తున్నారా? అబే, బెదిరించడం లేదండి, నిజమే చెప్తున్నాను. ఈ ఆఫీసర్ మా బావ మీద స్టేట్మెంట్ ఇస్తే ఈ ఆఫీసర్ ప్రాణాలు నేనే తీస్తాను. బ్యాంక్ మేనేజర్ విక్రమ్ ఏ రూమ్ లో ఉన్నాడండి? రైట్కి తిరిగి స్ట్రైట్ వెళ్తే లెఫ్ట్ సైడ్ లాస్ట్ రూమ్. ఏంటి? మీరు విన్నది కరెక్టేనండి. ఒకవేళ తను... ఎక్స్క్యూజ్ మీ, మీరు ఒకసారి బయటికి రండి. అదేంటి ఆఫీసర్, మాట్లాడుతున్నాం కదా. ప్లీజ్ బయటికి రండి, లేకపోతే మీకే మంచిది కాదు. మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి గొడవ చేయాలని చూశారు, కానీ నేను వదిలేశాను. ఎందుకంటే మీరు గౌరవం గల కుటుంబానికి చెందినవారని. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఏమన్నా గొడవ చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాను. ఇప్పుడు మేమేం చేశాం? రే అది, కొంచెం సహనంగా ఉండరా. ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. ముందిక్కడి నుంచి వెళ్తాం పద. అంతేనంటావా నానా? అంతేరా. మేము ఏమి గొడవ చేయడానికి రాలేదు. మా బావని ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. సరే, ఇక మీరు బయలుదేరొచ్చు. కానిస్టేబుల్స్, వీళ్ళు ఏదైనా వెధవ పని చేస్తే వెంటనే జీపులో ఎక్కించండి. మిగతా అది నేను చూసుకుంటాను. ఎస్ సార్. పద. కమాన్. ఏమండి, ఒకసారి
ఒకసారి ఇది ఇస్తారా? వస్తావమ్మా. ఓకే సార్. థ్యాంక్స్ అండి. సరే అమ్మా. వెన్నెలా, నువ్వు నాకు తెలుసు. విక్రమ్ నీ ఫోటో చూపించాడు. ప్రతిరోజు నీ గురించే మాట్లాడుతూ ఉండేవాడు. విక్రమ్ని ఎందుకు కొట్టారు? అది కావాలని జరగలేదు. నా వెనకే మా ఇంటికి వస్తుంటే ఊరి జనం మా అన్నయ్య నన్ను అల్లరి చేస్తున్నాడేమో అనుకుని అలా జరిగిపోయింది. ఇప్పుడు విక్రమ్ ఎలా ఉన్నాడు? పర్వాలేదు. కాలు బాగా ఫ్రాక్చర్ అయింది. ఇంకా స్పృహలోకి రాలేదు. అవును, ఇప్పుడు నువ్వు విక్రమ్ని చూడ్డానికి వచ్చావా? లేదండి. విక్రమ్ని కొట్టాడని మా అన్నయ్య మీద కంప్లైంట్ ఇచ్చారంట. అన్నయ్య పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. విక్రమ్ ఇచ్చే స్టేట్మెంట్ని బట్టి అన్నయ్య బయటకు వస్తాడు. వెన్నెలా, నువ్వేం బాధపడకు. మా విక్రమ్ చాలా మంచివాడు. మీ అన్నయ్యకి ఏ హాని తలపెట్టడు. నేనొక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటండి? నువ్వు విక్రమ్ని ప్రేమిస్తున్నావా లేదా? చెప్పు వెన్నెలా. నేను ఇష్టపడ్డాను, కానీ మా అన్నయ్య నిశ్చయించిన అబ్బాయి విక్రమ్ కాదని తెలిసి మర్చిపోయాను. ఇప్పుడు విక్రమ్ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అలా అంటే ఎలా వెన్నెలా? విక్రమ్ నువ్వే ప్రాణమని బ్రతుకుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే తన పరిస్థితి ఏంటి? నీ ప్రేమే తనకి ప్రాణం పోస్తుంది. విక్రమ్, పిన్ని, ఇప్పుడు నీకెలా ఉంది? బానే ఉంది పిన్ని. విక్రమ్కి స్పృహ వచ్చింది. రా వెళ్దాం. నేను రాను. రా వెన్నెలా. ప్లీజ్ మీరు వెళ్ళండి. పర్వాలేదు, రా వెన్నెలా. ఏం పర్లేదు వెన్నెలా, రా. నేను రాను. ప్లీజ్ మీరు వెళ్ళండి. సరే, నీ ఇష్టం. చెప్పు నాన్న,
ఇప్పుడు నీకెలా ఉంది? బాగుంది. విక్రమ్, ఒక్కసారి చూడు. వెన్నెల అటు చూడు. వదినా, ఏమైంది? అబే ఏం లేదు. విక్రమ్ సార్, ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మిమ్మల్ని రాజాబాబు కొట్టడం వల్లే మీరు స్థితిలో ఉన్నారని మీ పిన్ని గారు కంప్లైంట్ ఇచ్చారు. మేము ఆ రాజాబాబుని కస్టడీలోకి తీసుకున్నాం. ఇప్పుడు మీరు ఇచ్చే స్టేట్మెంట్ని బట్టే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి యాక్షన్ తీసుకుంటాం. చెప్పు విక్రమ్, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిజం చెప్పు నాన్నా. చెప్పండి సార్. లేదు సార్, రాజాబాబు నన్ను కొట్టలేదు. అయితే ఇది ఎలా జరిగింది? నేను బైక్ మీద వస్తుంటే స్లిప్ అయ్యి కింద పడిపోయాను. అప్పుడే స్పృహ కోల్పోయాను. దీనికి రాజాబాబుకి ఏ సంబంధం లేదు సార్. మీరు ముందు రాజాబాబును విడిచిపెట్టండి. అలాగే సార్. కానిస్టేబుల్ సార్, స్టేట్మెంట్ రాసుకో. ఓకే సార్. విక్రమ్, నువ్వేం భయపడకరా. ఆ రాజాబాబు నిన్నేం చేయడు. అవునరా, నీకిలా జరిగినప్పటి నుంచి పిన్ని పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. నిజం చెప్పరా? అన్నయ్య, నువ్వు స్టేట్మెంట్ ఇవ్వు. మిగతాదంతా అమ్మ చూసుకుంటుంది. మేడం, మీరు తనని ఇబ్బంది పెట్టకండి. సార్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. కానిస్టేబుల్ సార్. సార్, ఈ పేపర్ మీద సైన్ చేయండి. ఓకే సార్, వస్తాను మేడం. పదండి. ఎస్ఐ గారు విక్రమ్ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి వెళ్లారు. విక్రమ్ స్టేట్మెంట్ మీ మీద ఇవ్వకపోతే పర్లేదు. ఒకవేళ ఇస్తే
ఒక లాయర్ని మాట్లాడి బెయిల్ తీసుకొస్తాను. మేడం, కంప్లైంట్ తీసుకున్నారా? తీసుకున్నాం మేడం. రాజాబాబు మీద కంప్లైంట్ ఇచ్చాడా? లేదు మేడం. లేదా? అవునండి, తను బైక్లో వెళ్తుంటే పడిపోయానని స్టేట్మెంట్ ఇచ్చాడు. కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చేయి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదండి, విక్రమ్కి చెప్పండి. తనే స్టేట్మెంట్ ఇలా ఇవ్వకపోతే కేసు ఫైల్ అయ్యేది. అలాగే సార్. రాజాబాబు, మీ గురించి తెలిసి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. పర్లేదండి, మీ డ్యూటీ మీరు చేశారు. పదండి. రాజాబాబు గారు, ఏ ప్రాబ్లం లేకుండా బయటకు వచ్చారు కదా, ఇంకా డల్గా ఉన్నారేంటి?